ఆదోని మండలం జీవోసల్లి గ్రామంలో కొనసాగుతున్నటువంటి కుల వివక్షతను సంపూర్ణంగా నిర్మూలించాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికీ పశ్చిమ ప్రాంతంలో దళితుల పట్ల చాలా దుర్మార్గమైన కుల వివక్షత అంటరాంతరమైనటువంటిది పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలం ఆ ఒసల్లి గ్రామంలో ఉండేటువంటి యువకులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేవీపీఎస్ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అది మేము ఈ సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం. వాస్తవంగా ఈ 20 తారీఖు నుండి 28వ తారీఖు దాకా ఆదోని ప్రాంతంలో చాలా గ్రామాల్లో దేవరలు నిర్వహిస్తారు. ఈ దేవర సందర్భంగా కూడా దళితుల పట్ల స్పష్టమైన వివక్షత అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఈ ఆదోని మండలం జీవోసల్లి గ్రామంలో రేపు 24, 25 తారీఖులో ఊరి దేవర అనేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ ఊరి దేవర సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఊరు మొత్తంగా కూడా దేవుడికి కుంభాలను ఆ రకంగా తీసుకొని వెళ్తారు. ఆ నైవేద్యం పెట్టడం కోసం కుంభాలను తీసుకొని వెళ్తారు. ఈ కుంభాల్లో ఊరందరూ కుంభాలు తీసుకుని వెళ్ళిన తర్వాత దళితుల కుంభాలు చివరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది తరతరాలుగా కొనసాగుతున్నటువంటిది. ఇది ఒక దుర్మార్గమైన అంటరాంతనంగా మేము భావిస్తా ఉన్నాం. నిన్న ఆదోని మండలంలో ఉండేటువంటి సబ్ కలెక్టర్కు లేదా డిఎస్పీకి ఆ లోకల్ ఎస్ఐకి ఆ రకంగా మెమరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే అందరితో పాటు మమ్మల్ని కూడా ముందుగా అందరితో సమానంగా తీసుకెళ్ళండి, అవసరమైతే ముందు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే లోకల్గా ఉండేటువంటి సిఐ గారు చెప్తున్న మాట ఏమంటే, మేము ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలను అడిగి ఆ తర్వాత మీతో మాట్లాడతామని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ తర్వాత చెప్తున్నది ఏమి, మధ్యాహ్నం లోపు వాళ్ళని పంపించి మధ్యాహ్నం తర్వాత మిమ్మల్ని పంపిస్తామంటున్నారు. ఎటు తిరిగి దళితుల్ని మీరు వివక్షతనే చూపిస్తాం, అవసరమైతే పెత్తందారులే కాదు పోలీసులు రెవెన్యూ కూడా అదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి దానికి ఈరోజు పాలకులు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన అంశం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వెంటనే హొసల్లి గ్రామాన్ని సందర్శించాలి, దళితులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని అరికట్టాలి. రేపు 24, 25 తారీఖుల్లో అక్కడ యువకులు మాకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి అంటరాంతరాన్ని భరిస్తూ ఉన్నారు. ఎంతకాలం ఈ రకంగా భరించాలా? 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మేము ఇంకా 2వ తరగతి పౌరులుగానే ఉండాలన్నా? కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఆ ఎస్ఐని పోలీసులు కూడా వెంటనే చెప్పి అక్కడ అవసరమైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలకు తావలేకోకుండా దళితుల కుంభాలు అందరితో సమానంగా లేదా వాళ్ళు కుంభం అయ్యింది అంటే వెంటనే తీసుకొని పోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి దళితులందరినీ కూడగట్టి చలో వసల్లి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.